అన్ని వివరాలు చెప్తాను. నేను అన్ని వివరాలు చెప్తాను. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏ భూముల మీద ఏ విధంగా పడ్డది, భూముల జాగాల కోసం లంకెల బిందెల కోసం వచ్చిన ప్రభుత్వము. ముఖ్యానికి మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి లంకెల బిందెలు దొరకబడుతున్నారు. లంకెల బిందెలు అంటే చాలా మందికి తెలియదండి. అసలు పాతకాలంలో బిందెలు బంగారం అనుకుంటారు కానీ భూములు, రేవంత్ రెడ్డి భాషలో భూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు 1,00,000 ఎకరాల కేసులు పెట్టిండు. అవి ఏ విధంగా అన్నది కూడా చెప్తా. ఇప్పుడు శంషాబాద్ 1000 కోట్ల స్కామ్ తో పాటు ఇది ఎందుకంటే ఇది ఎంఆర్ఓ ఏ విధంగా ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు నవాబుల భూములు అంటారు, నవాబుల భూములు కానీ ఇప్పటి వరకు ఎందుకంటే ప్రభుత్వం నుంచి అది ఎల్ఓసి ఇవ్వాలి. మేము గత 9.5 సంవత్సరాలుగా నవాబుల భూములని కొన్ని ఏళ్ల నుంచి కొంతమంది ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు కానీ, కొంత రియల్ ఎస్టేట్ మాఫియాలు కానీ మా సచివాలయం చుట్టూ కానీ లేకపోతే కేసీఆర్ గారి చుట్టూ మొత్తం తిరిగినా కూడా ఎంత మంది రాజకీయ ఒత్తిడి చేసినా కూడా ఒక్క ఎల్ఓసి ఇవ్వలేదు. సో అలాగా మేము కాపాడుకొస్తున్నాం. ఎందుకంటే 2018 నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చి ప్రభుత్వ భూములు రిజిస్ట్రేషన్ కాకుండా ఎక్కడిదక్కడ ఫ్రీజ్ చేసేసినాం. సో ఆ ఫ్రీజ్ చేసిన క్రమంలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మాఫియాకి కాళ్లకు సంఖ్యలు పడ్డాయి. ఆ సంఖ్యలు పడ్డే క్రమంలో రేవంత్ రెడ్డి అండ్ రేవంత్ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డి సంబంధించిన అయితే మొత్తం కంప్లీట్ గా ఒక మాఫియా, భూములకు సంబంధించిన మాఫియా ఎలాగోలాగో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, ఈ ప్రభుత్వం పోవాలంటే మనం ఏం చేయాలని ఒక మూకమ్మడిగా ప్లాన్ చేసి మా మీద కుట్రలు చేసి ఏ విధంగా ప్రభుత్వం రావడానికి కారణమైంది అన్నది కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం రాగానే ఇక ఎట్లా పడుతుంది అంటే మ్యాచ్ బిఎన్ కంపెనీ అని వాళ్ళ అల్లుని కంపెనీ తీసుకురావడానికి లగచెర్ల, పోలపల్లి, హకీంపేటలో 1358 ఎకరాలకు ఎసరు పెట్టారు. 1358 ఎకరాలు. దాంతో పాటు హైడ్రా మూసికి సంబంధించి 1000 ఎకరాలను కూడా ఆయన క్లియర్ చెప్పిండు కదా అండి, నేనేమన్నా ప్రభుత్వాన్ని ట్రస్ట్ నడుపుతున్నాను, రియల్ ఎస్టేట్ చేస్తా, మొత్తం భూములు తీసుకొని హైడ్రా గానీ లేకపోతే మూసి భూములు గానీ నా బరాబర్ చేస్తా, అవసరమైతే నైట్ లైఫ్ చేస్తా, నైట్ మొత్తం వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకేమైనా చేసుకోవచ్చు అని ఆయన వ్యవస్థ ఏంటి, ఆయన ఆలోచన ఏంటన్నది ఎంత చదివినది ఆయనకు అర్థం కావాలి. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములు 400 ఎకరాలు దంచుకుందామన్న ప్రయత్నంలో మొత్తం జాగృతమైన మా పార్టీ, దాంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసనలు వచ్చినాయి. ఎందుకంటే అక్కడ వన్యప్రాణులు కానీ అవి గానీ ఉండడం వల్ల మళ్ళీ వెనుకకు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత హిల్ట్ భూములు 9,292 ఎకరాలు, ఒకటి కూడా కాదు రెండు కాదు, 9,292 ఎకరాల కేసరి పెట్టిండు. దాని తర్వాత ఫార్మా భూములు, ఎందుకంటే ఫార్మా 19,333 ఎకరాలు. దాంతో పాటు ఫ్యూచర్ సిటీకి సంబంధించిన 30,000 ఎకరాలు. అదే విధంగా మను భూములు, ఎందుకంటే ఉర్దూ యూనివర్సిటీ మౌలానా ఆజాద్ అయితే ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించిన 200 ఎకరాలు ఎసర పెట్టిండు. దాని తర్వాత వెలుగుమట్లో 700 ఇళ్లను కూలగొట్టి ఆగమాగం చేసిన విషయం కూడా మీకు తెలుసు. దాని తర్వాత నాగర్గుల్లో 373 ఎకరాలు పొంగిరెడ్డికి సంబంధించిన నాగర్గుల్, ఎందుకంటే 373 ఎకరాలు పొంగిరెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు ఇన్వాల్వ్ అయ్యాడు, పొంగిరెడ్డి కూడా ఇన్వాల్వ్ అయిన విషయం కూడా తెలుసు. అదే విధంగా వట్టినాగుల పెళ్లి 20 ఎకరాలకు 300 కోట్లకు సంబంధించిన భూమిని కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోనికి, అంటే నేను ఏమని చెప్తున్నా, ఇవన్నీ మీరు కూడితే మీరు లెక్క పెట్టుకోండి, 1,00,000 ఎకరాలు అవుతుంది. అంటే 1,00,000 ఎకరాలు అంటే హైదరాబాద్ లో ప్రైమ్ ఏరియాల భూములు అండి ఇవన్నీ. ఈ ప్రైమ్ ఏరియాల భూములు 100 కోట్లకు తక్కువ ఉండదు. 100 కోట్ల 1,00,000 వేసుకున్న 1 కోటి కోట్లు అండి, 1 కోటి కోట్లు. లేదా మా క్లియర్ చెప్పాలంటే 100 లక్షల కోట్లు, 100 లక్షల కోట్లకి ఎసరు పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ముఖ్యంగా ఈ భూబకాసురుడిని ఏం చేసినా తప్పలేదండి. చాలా మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు మిత్రులు మధ్యలో మాట్లాడలేదు. రైతు వేదికల గురించి ఒక నిమిషం ఆగండి. రైతు వేదికల గురించి చెప్పిళ్ళు, మీరు అయితే వైకుంఠ ధామాల గురించి చెప్పిళ్ళు. రైతు వేదికలు రైతుల కోసం సదుద్దేశంతో ప్రభుత్వ భూములలో కట్టినాము. అది కూడా ప్రభుత్వంనే ఆస్తుంది, ప్రైవేట్ భూములు కాదు, ప్రైవేట్ ఆక్రమించుకున్నది కాదు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసు, అది ఏఈలు డిఈలు వాళ్ళు ఉంటారు. అంతే తప్ప ఎవరి భూములు అవి? ఒక్క నిమిషం ఆగండి భయ, ఎవరి భూములు అవి చెప్తారు? తీసుకున్న భూములు ఎవరివి? అరే ప్రభుత్వ భూములలో చెప్తారు. రాములు గారు ఆయన అవకాశం ఇవ్వండి, మాట్లాడిన తర్వాత మీరు రాసుకోండి, మాట్లాడండి. ఎక్కడ దళితుల భూములు అండి? సర్వే నెంబర్ చెప్తా మిత్రమా, సర్వే నెంబర్ చెప్తా. అరే మీరు మాట్లాడండి, తర్వాత మీరు మాట్లాడండి, రాసుకోండి. వరంగల్ జిల్లాలో కానీ హన్మకొండ జిల్లా కానీ 33 జిల్లాలలో మేము తీసుకున్నది ఖచ్చితంగా ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉంటుందో ఆ ప్రభుత్వ భూమిలో మేము తీసుకొని గడిచినాం. ఒకవేళ దళితులకు సంబంధించిన భూములు ఉంటే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని ఆగండి భయ్, మీకు ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు చెప్పండి, ఒక్క మాట మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా ప్రతి క్లస్టర్ లో
మేము వ్యవసాయానికి సంబంధించి రైతు వేదికలు కట్టినాం, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. సరే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని దిక్కులు నడుస్తలేవు, కొన్ని దిక్కులు నడుస్తున్నాయి. అవి ప్రభుత్వ ఆస్తులే. అవి ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ వ్యక్తులకు పోవడం అనేది తప్పు ముచ్చట. అదే విధంగా వైకుంఠ ధామాల విషయం చెప్తే అది వైకుంఠ ధామాల గురించి ఎంత తక్కువ మాట్లాడుతుందా మంచిది. అవి ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడేది. సరే ఓకే, ఇవన్నీ ఓకేనండి. ఈ 1000 ఎకరాల గురించి చెప్పండి. ఈ 1000 ఎకరాల గురించి మాట్లాడండి. నన్ను అడగనివ్వండి. మళ్ళీ ఎందుకంటే 2014 నుంచి 2023 వరకు, ఎందుకంటే మీరు అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి ఎన్ని భూములు అమ్మినామన్నది కూడా చెప్తా. 453 ఎకరాలు మేము ఇతర కంపెనీలకు అమ్మినాము, కొన్ని లీజ్ పరంగా ఇచ్చినాము, కొన్ని 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. అది కూడా పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ చుట్టుపక్కల వస్తే వాళ్ళకి ఫెసిలిటేషన్ గా ఇవ్వడం జరిగింది. ఇంకా కోకాపేటలో భూములు కూడా ఎక్కువ రేటుతో వస్తే అది కూడా ప్రభుత్వానికి ఇతర అంటే ఆ డబ్బులు అమ్మిన ఆ డబ్బులు కూడా వాస్తవంగా సంక్షేమంగా మేము అంచడం జరిగింది. అది కూడా మేము మా పథకాలు అన్ని కూడా అకౌంట్ లో పోయేది. ఇప్పుడు ఎక్కడ కూడా మీడియేటర్లకు కానీ ఇప్పుడు వీళ్ళ కార్యకర్తలు బాగుపడ్డ క్రమం కానీ మా దగ్గర లేదు. ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి డైరెక్ట్ అకౌంట్ లో పోయినాయి. అది కూడా ప్రజలకు ఆదాయం పెంచడం, ఆదాయాన్ని కూడా సంక్షేమ పంచడం, ఈ విధంగా మేము ముందుకు పోయినాం. 453 ఎకరాలు మేము గత 9.5 ఏళ్ళు మా పరిపాలన జరిగితే ఇప్పుడు 1,00,000 ఎకరాలు. 1,00,000 ఎకరాలు ఎక్కడ 2.5 సంవత్సరాలు 1,00,000 ఎకరాలు. ఈ 1,00,000 ఎకరాల వివరాలు కూడా క్లియర్ గా చెప్పిన. 1,00,000 ఎకరాలు ఇంటూ 100 కోట్లు వేసినా కూడా 100 లక్షల కోట్లకి ఎసరు పెట్టడానికి క్లియర్ గా ఆధార్తో సహా ఎకరాలతో సహా చెప్తే కూడా ఇప్పుడు మీరు అమ్మలేదా? అరే మేము ఎక్కడ అమ్మినాం భయ్, మేము ఫ్రీ చేసినాము, ప్రభుత్వ భూములను ఫ్రీ చేసినాము, అదే విధంగా చర్చిల భూములు ఫ్రీ చేసినాము, ఆలయాల భూములు ఫ్రీ చేసినాము, అదే విధంగా మసీదులకు సంబంధించి ఆ భూములు కూడా ఫ్రీ చేసినాము. ఎక్కడ కూడా అన్యక్రాంతం కాకుండా కౌరవ కేసీఆర్ గారు కాపాడిండు అన్నది వాస్తవము. అవసరమైతే రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన రేవంత్ రెడ్డి అడగండి. 9.5 ఏళ్ళు వాళ్ళను మొసవీడ్చుకోలేదు, ఎక్కడ కూడా ఎల్ఓసి ఇయ్యలేదు. ఎల్ఓసి ఇయ్యకపోతేనే రియల్ ఎస్టేట్ మాఫియా అంతా కలిసి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై, ఎందుకంటే మొత్తం మన భూములు వేసుకోవాల్సిన ఉద్దేశంతో కుట్రపూరితంగా ప్రభుత్వం వచ్చిన విషయం క్లియర్ చెప్తున్నా. ఇలాంటి విషయాలు చెప్తుంటే ఇప్పుడు ఇంకోటి బాల్క సుమా గురించి కూడా మాట్లాడారు. తర్వాత మాట్లాడదాం.